వరంగల్ హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె రాధాదేవి ఎం కృష్ణమూర్తి ఈ రోజున వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 30/12/2023 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్ హన్మకొండ జిల్లాలలో మరియు నర్సంపేట పర్కాలలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కక్షిదారుల వీలును బట్టి తమ కేసులను ఈ రోజు నుండి ఈ నెల 30వ తారీఖు లోపు ఏ రోజునైనా రాజీ కుదుర్చుకునేలా ఫ్రీ లోక్ అదాలత్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కనుక కక్షిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్ చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్స్యూమర్ ఫోరం కేసులు, ట్రాఫిక్ చలాన్ కేసులు మరియు ఫ్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించుకున్నటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు న్యాయవాదులు, ఇన్సూరెన్స్ అధికారులు, పోలీసులు సహకరించి కక్షిదారులు హాజరయ్యేలా తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు కక్షిదారులు తమ కేసు వివరాలను సంబంధిత కోర్టులో రాజీ పడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టుకు నేరుగా హాజరు కావాలని తెలియజేశారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులలో మొత్తం 441 పెండింగ్ కేసులలోని హన్మకొండ జిల్లాలో మొత్తం 852 పెండింగ్ కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఫ్రీ లిటిగేషన్, ఎలక్ట్రిసిటీ కేసులు 3000 మరియు బ్యాంకు కేసులు 900, బిఎస్ఎన్ఎల్ కేసులు 200, హన్మకొండలో ఫ్రీ లిటిగేషన్ కేసులు 265. ఈ కేసులను పరిష్కరించుకొనుటకు హన్మకొండ జిల్లాలో 7 బెంచీలను, వరంగల్ జిల్లాలో 6 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను, సందేహాలకైనను, ఏదైనా న్యాయ సహాయం అయినను న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహా సూచనలు పొందవలసిందిగా తెలియజేశారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా న్యాయమూర్తి వై సత్యేంద్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం సాయి కుమార్, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ ఆనంద్ మోహన్ మరియు హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జె ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. అధికారిక సంస్థ 30 డిసెంబర్న శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్ జిల్లా కోర్టు ఆవరణలో మరియు నర్సంపేట మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కక్షిదారుల అనుకూలత కోసం మరియు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర న్యాయ సేవా అధికారులు 23/12/2023న ప్రీ లోక్ అదాలత్ను మేము నిర్వహించబోతున్నాం. 30వ తారీఖున జరిగే లోక్ అదాలత్లో మరి కక్షిదారులందరూ రావడానికి వీలు పడకపోవచ్చు. ఆ రోజు మరి ఎక్కువ సంఖ్యలో వచ్చినట్టయితే సానుకూలతగా ఉండదు, అనుకూలతగా ఉండదు. మరి అందుకని ఈ రోజు నుంచి ఈ వారం అంతా కూడా లోక్ అదాలత్, ఈరోజు కూడా మరి కక్షిదారులందరినీ కూడా ఈ లోక్ అదాలత్ను, ప్రీ లోక్ అదాలత్ను నిర్వహించబోతున్నాము. అందరూ పార్టిసిపేట్ చేసి తమ కేసును రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు అంటే క్రిమినల్ కేసెస్, కాంపౌండబుల్ కాదగ్గవి, మరి భూ తగాదాల కేసులు, ఫ్యామిలీ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు అంటే మనకి కోవిడ్లో వేసిన దానికి సంబంధించినవి, లేకపోతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కేసులు, ఎక్సైజ్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, విద్యుత్ చోరీ కూడా వచ్చి తమ కేసుల్ని రాజీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రాజీ పడదగు కేసుల్లో మరి ఇరుపక్షాల వాళ్ళు కూడా కోర్టుకు వచ్చి తమ న్యాయవాదిని కూడా తెచ్చుకొని తమకు వచ్చినటువంటి ఏమైనా డౌట్స్, సందేహాలు ఉంటే తీర్చుకొని మరి సామరస్యంగా ఈ లోక్ అదాలత్ని వినియోగించుకొని వాళ్ళ సమస్యలు, చిన్న చిన్న పెట్టి కేసులు, భూ తగాదా కేసులు, విద్యుత్ చోరీ కేసులు, ఇంకా అనేక రకాల కేసులు పరిష్కారం చేసుకునే విధంగా మన సిఆర్పిసిలో పెట్టిన
కేసులన్నీ కూడా రాజీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లోక్ అదాలత్లో సంబంధించిన కాగితాలను కోర్టులో దాఖలు చేసుకుని కేసుని పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం. లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ ఇవాళ రేపు దేశంలో అందరికీ, మన రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసిన విషయమే. రాజీ మార్గం రాజమార్గం అనే స్లోగన్ తోటి లోక్ అదాలత్ పనిచేస్తుంది. రాజీ చేసి ఇద్దరు పార్టీల మధ్యలో ఉన్న వివాదాన్ని ఎప్పుడైతే మనం పరిష్కారం దొరకడం జరుగుతుంది, షార్టెస్ట్ వే ఆఫ్ లిటిగేషన్ రిజాల్వింగ్ మెథడ్ ఇది లోక్ అదాలత్లో చేసుకోవడం. లోక్ అదాలత్ సాధారణంగా కోర్టులో డైలీ లోక్ అదాలత్ బెంచెస్ ఉన్నాయి, వీక్లీ లోక్ అదాలత్ బెంచెస్ ఉన్నాయి, చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు నేషనల్ లోక్ అదాలత్ పేరుతోటి ఆల్టర్నేటివ్ డిసెంబర్ 30వ తేదీ మనం హోల్డ్ చేస్తున్నాము. ఈ లోక్ అదాలత్లో రాజీ పడతగిన కేసులన్నీ రాజీ చేయించడానికి 1 వీక్ ముందు నుంచి ప్రీ లోక్ అదాలత్ బెంచ్ అని చెప్పి రోజు ఆన్ డైలీ బేసిస్ వర్క్ చేయడం జరుగుతుంది. సివిల్ కేసులు అయితే అన్ని సివిల్ కేసులు రాజీకి యోగ్యమైనవి. క్రిమినల్ కేసుల్లో రాజీ పడతగిన కేసులు, రాజీ పడి లోక్ అదాలత్లో పరిష్కారం కాలేని కేసులు 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ రాజీ పడతగిన కేసుల్లో పోలీసులకి నమస్కారం. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ నెల 30వ తారీఖు జరిగే లోక్ అదాలత్లు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిర్వహించబడుతున్న అలాగే 30వ తారీఖున జరిగే లోక్ అదాలత్ కూడా విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.